అండి, నమస్తే. శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మినీ లాగ్. మీ రాజేశ్వరి కృష్ణ 1910. ఏంటి రాజు ఎక్కడికో వెళ్తుంది అనుకుంటున్నారా? అవునండి, తప్పకుండా ఈ ఫంక్షన్ అనేది అటెండ్ అవ్వాలి. చిన్న బర్త్డే ఫంక్షన్. సో నేను ఎలాగో మానేద్దాం అనుకున్నాను, కానీ తప్పదు. ఎందుకంటే ఒక్కొక్క ఫంక్షన్ వచ్చేసి మనకు వస్తారు వెళ్తారు కదా, అట్లా వచ్చి మనకి ఎన్ని పనులు ఉన్నా అటెండ్ అవ్వాలి కదా అని చెప్పేసి బయలుదేరాను. యాక్చువల్లీ అయితే చాలా పని ఉంది. మిషన్ పని ఏంటి, ఇంట్లో పని ఏంటి, అవన్నీ నెమ్మదిగా చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ ఏంటంటే నేను డైరెక్ట్ మీతోనే మాట్లాడాను, కానీ కొంచెం పక్కన మౌత్ది స్పీకర్ది పెట్టడంతో నేను వాయిస్ అనేది మళ్ళీ బ్రేక్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో మీరు వీలుని బట్టి చూడండి, లేకపోతే ఇగ్నోర్ చేసేసేయండి. ఇప్పుడైతే కనుక చక్కగా సన్నజాలు అవి తెచ్చుకుని మాలవి కట్టుకుంటున్నాను. ఎందుకంటే అమ్మవారికి కొద్దిగా పెట్టుకుని కొన్ని బయటకు వెళ్తున్నాను కదా, వీలు బట్టి పెట్టుకుందాము అని చెప్పేసి మాల అనేది కడుతున్నాను అనమాట. యాక్చువల్లీ నేను ఎక్కువైతే అమ్మవారికనే మాల కడుతూ ఉంటానులేండి. ఇప్పుడు పెట్టుకోవడానికి అయితే జుట్టు అనేది పలచగా అయిపోయింది కదా, పువ్వులు పెట్టుకుంటే కొద్దిసేపటికి తల అనేది నొప్పి వచ్చేస్తుంది అనమాట. అంటే జుట్టు బాగా పలచనైపోవడంతో పువ్వులు పెట్టుకునేంత కూడా సహకరించట్లేదు హెయిర్ వచ్చేసి. సో అట్లా వచ్చి చిన్న గులాబీ పెట్టుకుంటే సరిపోతుంది. హెయిర్ వదిలేసుకుని గులాబీ పెట్టుకుంటే మాత్రం బాగానే ఉంటుందిలేండి, కానీ పువ్వులు పెట్టుకునే అంత కెపాసిటీ హెయిర్కి ఉండట్లేదు, బాగా పలచగా అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మేము బయటికి తప్పకుండా వెళ్ళాలని చెప్పేసి పని అది పక్కన పెట్టుకుని మరీ వెళ్తున్నాం అనమాట. వచ్చిన తర్వాత అయితే మళ్ళీ ఒకసారి రేపైతే గురువారము శుక్రవారము పూజ అది ఉంటుంది కదా అని చెప్పేసి నేను కొంచెం మళ్ళీ దేవుడికి అయితే కనుక అన్నీ ఒక్కొక్కసారి చేసుకున్నానులేండి. అనుకుంటాం కానీ మనసు అనేది అంగీకరించదు కదా. ఏ రోజుకి ఆ రోజు బొట్లు పెట్టుకుని దేవుడిని అదే ఏ రోజుకి ఆ రోజు చేసుకునే ఉంటాము. ఎంత పని ఉన్నా దేవుడి విషయంలో అయితే మాత్రం మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఏదో కడిగేసి పెట్టేసామన్నట్టుగా ఉండకుండా మనకి దేవుడి విషయంలో మాత్రం ఒక 1 అవర్ అనేది కేటాయించుకోవడం అనేది ముఖ్యం కదా అని చెప్పేసి మళ్ళీ ఇవన్నీ నేను మీకు చూపిస్తున్నాను. ఎందుకు ఇవన్నీ చూపిస్తుంది రాజా అని అనుకోద్దు. ఎందుకంటే దేవుడికి సంబంధించినవన్నవి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం అనేది చాలా మంచి విషయం అనమాట. యాక్చువల్లీ ప్రతి ఒక్కరూ తెలుస్తుందిలేండి, కానీ వీళ్ళని బట్టి ఇలాంటి చూపించడం వల్ల మనకు మర్చిపోతూ ఉంటాం కదా, అవన్నీ గుర్తు చేస్తున్నట్టు ఉంటుంది. నాకు కూడా చక్కగా ఇవన్నీ చేసుకుని గుర్తు పెట్టుకున్నట్టు ఉంటుందని చెప్పేసి మీకు చూపిస్తున్నాను అనమాట. సో మేమైతే కనుక బయటికి దగ్గరలోనే లేండి, మాకు చిన్న పక్కనే ఈ ఫంక్షన్ అనేది ఉంది. సో తప్పకుండా లంచ్ అనేది చేసేసి మళ్ళీ తిరిగి కొద్ది పని అది ఉంటుంది కదా, పని అది చూసుకుందాము. ఎందుకంటే రేపు వచ్చేసి గురువారము, నెక్స్ట్ మళ్ళీ మనకి లక్షవారం నాడు అయిపోయిన తర్వాత శుక్రవారం వచ్చేసి మనకి ఇంట్లో అమ్మవారి పూజ ఉంటుంది కదా, ఇంకైతే నిద్ర ఉండదు, పని ఎక్కువగా ఉంటుంది అనమాట. ఏంటి రాజు ఫుడ్ చూపిస్తుంది అనుకుంటున్నారా? అక్కడ ఇవన్నీ పెట్టారండి, కానీ నేనైతే శ్రావణ మాసం పూజ అయ్యే వరకు కూడా ఇంకేమీ నీచనేది తినకూడదని చెప్పేసి నేనైతే ఏమీ తినలేదనండి. మా వారైతే కొంచెం తీసుకున్నారు. సో ఈ ఐటమ్స్ అనేది ఫుడ్ అంటే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ కదా, ఫుడ్ ఫ్లేవర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మాత్రం చూపిస్తున్నాను అనమాట. నాకు కూడా చాలా ఇష్టమనే చెప్పాలి. చక్కగా పులిహోర ఏంటి, చక్కగా మనకి బిర్యానీ కంటే పులిహోర చాలా బాగుంటుంది. సాంప్రదాయమైన ఫుడ్ అనే చెప్పాలన్నమాట. కర్రీస్ ఏంటి ఇవన్నీ చూస్తారని చెప్పేసి నేను ప్రతి ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే నేను తప్పకుండా ఫుడ్ విషయంలో షూట్ అనేది తీస్తాను, చూపిస్తాను అనమాట. ఎందుకంటే మనం సంపాదించేది కష్టపడేది ఫుడ్డే కదండి. మనకి 5,000 నోట్లకు వెళ్తేనే కదా మనకి ఒక అంటే కష్టానికి అనేది ఒక అర్థం అనేది ఉంటుంది. చూడండి ఆవకి ఎంత బాగుందో. సో ఇట్లా వచ్చేసి ఫైనల్ అయితే ఏమీ తినలేదు, కానీ తప్పకుండా అటెండ్ అవ్వాలి కదా, వెళ్ళాము. తర్వాత ఏంటంటే ఐస్ క్రీమ్ అయితే మాత్రం ఫైనల్లీ నేను తీసుకున్నాను అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇక మనం తినేసాం. మరి మన సొనకం ఉంటుంది కదండి, కుక్ ఉంటుంది కదా, ఆవిడ కూడా మా కుక్క కూడా కొద్దిగా పెట్టాను. తర్వాత కూడా కొంచెం ఒక 1 అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత షాపింగ్ అనేది వెళ్ళాం అనమాట. ఇది వచ్చేసి గురువారం క్లిప్పింగ్ అనమాట. గురువారం రోజు నేను చేసిన పని ఏంటి, బయటకు వెళ్ళింది, ఇంట్లో వెళ్ళింది అన్నీ మీకు కొంచెం కొంచెం రూపంలో నేను ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. సో బుధవారము గురువారము శుక్రవారము అన్ని కొద్దిగా నేను షూట్ అనేది తీసుకుని ఇందులో మీకు ఇంక్లూడ్ చేస్తున్నాను. ఎందుకంటే టైం అనేది నాకు అస్సలు కుదరలేదు. సో నిన్న వచ్చేసి నేను వీడియో అనేది పెట్టలేదు కదా, అందుకని చెప్పేసి ఈ రోజు అయితే తప్పకుండా చూపిస్తున్నాను. ఈ ఫ్లవర్ వేజెస్ ఎందుకు చూపిస్తున్నానంటే అమ్మవారికి వచ్చి డెకరేట్ చేస్తాం కదా, ఇవి పెడదాము అటు ఇటు అనుకున్నాను, కానీ చాలా రేట్ అంటే చాలా రేట్ ఉన్నాయి. ఇంక మావారు అన్నారు ఎందుకు ఆర్టిఫిషియల్గా పెట్టకూడదు, ఒరిజినల్గా ఫ్లవర్స్ పెట్టుకుంటే బాగుంటుంది, ఏదైనా సింపుల్గా మేకప్ సింపుల్గా డెకరేట్ చేసుకో, ఎందుకు ఇవన్నీ అనవసరం, అయినా చాలా 100, 500 అట్లా ఉన్నాయి, ఎందుకులే అని చెప్పేసి మా వారైతే ఇంట్రెస్ట్ చూపించలేదులేండి. ఇంకా నాకు కూడా చూశాను కానీ ఇంకా టెంప్ట్ అవ్వలేదు. ఇంకొచ్చేసి చిన్న చిన్న ఇంకా రేపటికి సంబంధించినవి అవి నిమ్మకాయలు ఏంటి, చక్కగా దేవుడికి సంబంధించినవి ఏంటి, గాజులు ఏంటి, అమ్మవారికి
ఇంకా చాలా చాలా నాకు గుర్తున్నంత వరకు మళ్ళీ అన్నీ తీసి తెచ్చుకున్నాను. యాలక్కాయలేంటి, కొబ్బరికాయలేంటి, లవంగాలేంటి, డూప్ స్టిక్ ఏంటి, కర్పూరం, ఇవన్నీ యాక్చువల్లీ ఉన్నాయి. కాకపోతే మళ్ళీ తెచ్చుకుంటే మనకి రేపటికి ఈ 4 వారాలకి వాడుకోవచ్చు కదా ఫ్రెష్గానే అని చెప్పేసి మళ్ళీ ఇవన్నీ తెచ్చుకుని అవన్నీ మళ్ళీ ఒక బ్యాగ్లో పెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే శుక్రవారం మనం తెల్లవారుజామున పూజ చేసుకుంటాం కదా, అప్పుడు వచ్చేసి ఇవన్నీ ఓపెన్ చేద్దాము, అంతవరకు అవసరం లేదు కదా అని చెప్పేసి ఓన్లీ నిమ్మకాయలని పైన పెట్టుకుని ఇవన్నీ స్టోర్ చేసి పక్కన పెట్టుకున్నా. ఏంటి రాజీ చూపిస్తుంది లవ్ సింబల్ హార్ట్ గోల్డ్ తీసుకున్నది ఏంటి రాజీ అనుకుంటున్నారా? ఇవైతే ఈ హార్ట్ గురించి అయితే నేను మీకు ఈ సింబల్ ఇది ఉంది కదా, గోల్డ్ ఈ లాకెట్ ఉంది కదా, ఇదైతే మీకు తర్వాత చెప్తాను. ఇంకా రూప్ వచ్చేసి నేను అమ్మవారికి డిబ్బీలో డబ్బులు కౌంట్ చేశాను కదా మీకు, ఆ మనీతో నేను రూప్ అనేది తీసుకున్నాను. బ్యాడెత్ వచ్చేసి 14,000 అనమాట. ఎట్లానూ నేను 11,000 చిల్లర అందులో పెట్టుకున్నాను కదా, మిగతా మా వారు వచ్చి 3,000 వేసి రూప్ అనేది బ్యాడెత్ రూప్ తీసుకున్నారు. అట్లా వచ్చి అది కూడా తెచ్చేసుకున్నాను అనమాట. ఇంకేంటంటే లక్షవారం నైట్ వచ్చేసి 11 అట్లా అయిందండి. పని అంతా చేసి అన్నీ అయ్యేసరికి 10:30, 11 అట్లా అయిపోయింది. అప్పుడు వచ్చి నేను మళ్ళీ శనగలు, మినప్పప్పు అన్నీ కూడా మర్చిపోకుండా నానబెట్టుకున్నా. నాలో వీక్నెస్ ఏంటంటే అనుకుంటాను కానీ మళ్ళీ కొద్దిసేపటికి అది మర్చిపోతూ ఉంటాను. అందుకని చెప్పేసి వెంటనే గురువారం నైట్ అయితే శనగలు, మినప్పప్పు అన్ని గారెలకి అవి నానబెట్టేసుకున్నా. ఇక వచ్చేసి శుక్రవారం ఎర్లీ మార్నింగ్ అండి. యాక్చువల్ అయితే నేను 3:30 అట్లా లేచాను. ఇంకా లేచిన దగ్గర నుంచి పనేనమాట. మళ్ళీ వచ్చేసి గదిలేవి చక్కగా మాఫ్ అది పెట్టుకున్నాను. ఇంకా మళ్ళీ తర్వాత ఏంటంటే ఫ్లవర్లు ఏంటి అవన్నీ కావాల్సినవన్నీ తెల్లవారుజామునే పువ్వులు ఇవన్నీ కూడా కోసేసుకున్నాను అనమాట. ఎందుకంటే తెల్లవారుజామున మనం పువ్వులు అవి తీసుకోలేదనుకోండి ఇంకా అందరూ కూడా కోసుకుంటారు కదా, ఉండవని చెప్పేసి నేను 4కి అట్లా లేచేస్తాను అనమాట. లేచి ముందుగా వచ్చేసి నేనైతే బ్రష్ చేసిన వెంటనే పువ్వులు ఏమైనా కోసుకుంటాను. తర్వాత వచ్చి తెల్లవారుజామున అయితే కొంచెం మనం 6 నుంచి 8 లోపు మంచి ముహూర్తం ఉంది కదా అని చెప్పేసి ముందు అమ్మవారికి వచ్చేసి అయ్యవారికి వచ్చేసి దీపం అనేది పెట్టుకున్నాను అనమాట. ఇదైతే కనుక 4:30 అట్లా అయిందిలేండి. ఇప్పుడు చక్కగా అన్నీ కూడా ఇంట్లో బెడ్రూమ్లో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చి గోమాతకి అది చక్కగా అగరబత్తి అది పెట్టుకుని తర్వాత ఏంటంటే ముందుగా నేను ఏంటంటే భయం లేకుండా టీవీ అనేది పెట్టేసుకుంటాను. టీవీ పెట్టుకుని పాటలు అవి పెట్టుకుని ఇట్లా ఇంట్లో పని అనేది చేసుకుంటాను అనమాట. తెల్లవారుజామున వచ్చేసి ఇంకా చాలా సైలెంట్గా ఉంటుంది. ఒక్క టీవీ పెట్టుకుని మ్యూట్లో పెట్టేసుకుని మనం అన్ని పనులు చక్కగా చేసేసుకోవచ్చు కదా, ఇంకా భయం అనేది అనిపించదు అనమాట, బోర్ కూడా కొట్టదు కదా. సో తెల్లవారుజామున లేచి పని చేసుకుంటే ఎంత పనైనా చేసుకోవచ్చండి, చాలా పని అవుతుంది అనమాట. సో చాలా వరకు నేను తెల్లవారుజామునే చేసుకుంటాను. అంటే మనం ఎంత క్లీన్ చేసుకున్నా సరే ఆ రోజు అయితే కనుక మళ్ళీ మాఫ్ పెట్టుకోవడము, దీపం పెట్టుకోవడము, తులసం దగ్గరికి అన్ని దీపం పెట్టుకుని ఇవన్నీ ఉంటాయి కదా. ఇటు వచ్చేసి 7, 6:30 అట్లా అయిపోతుంది. మా పక్కన బాబు ఉంటాడు కదా, ఈ బాబు వచ్చి మాకు 11 నెలల నుంచి మాకు అలవాటుంది. మీకు చెప్పాను కదా, చాలా అంటే చాలా అలవాటు అనమాట. ఈ మధ్య వచ్చేసి బాబు అయితే 2-3 ఇయర్స్ నుంచి కాన్వెంట్కి వెళ్ళడం వల్ల కొద్దిగా తగ్గిందిలేండి. డ్రెస్ వేసుకొచ్చి మా వారికి నాకు చూపిస్తున్నాడు అనమాట. చూడు రాజమ్మ బట్టలు బాగున్నాయా అంటుంటే, వరే నీకు వీడియో తీస్తాను, దేవుడికి అది దండం పెట్టుకో అని చెప్పేసి అన్నీ ఒక్కొక్కటిగా శుక్రవారం మార్నింగ్ ఇవన్నీ చేసుకుంటున్నాను. ఒక్కదాన్ని చేసుకోవడం వల్ల చాలా అలసట అనిపించిందండి, చాలా స్ట్రెస్ అయ్యాను. సో వాడు వచ్చి ఇవన్నీ సర్దుకుంటున్నావా, ఇవన్నీ చేసుకుంటున్నావా, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. నేనైతే అవన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను కానీ ఏంటో తెలీదు, వీడియోలో చిన్నపిల్లలు పెడుతుంటే అస్సలు వ్యూస్ అనేది రావట్లేదు. సో అందుకని చెప్పేసి నేను ఇంక ఈ బాబుని అయితే కనుక వాయిస్ అనేది అవాయిడ్ చేశాను అనమాట. కానీ చాలా క్యూట్గా మాట్లాడతాడు, అన్నీ చక్కగా అబ్జర్వ్ చేస్తాడనమాట. చాలా తెలివి, చాలా బాగా చదువుతాడు. సో మా చిన్నప్పుడు మా అబ్బాయి చేష్టలు అవి నీలా ఉండేవిరా, నీలా ఉండేవాడురా మా పండు అని చెప్పేసి అట్లా అంటూ ఉంటాను అనమాట. అబ్బాయి చిన్నప్పుడు చేష్టలు, ఇప్పుడు చేస్తున్న చేష్టలు అవి మా బాబు చిన్నప్పుడు ఇవన్నీ నాకు గుర్తొస్తూ ఉంటాయి అనమాట. ఇక వచ్చేసి ఒక్కొక్కటిగా ఒక్కదాన్ని చేసుకుంటున్నానండి. ఏంటి రాజు ఒక్కదాన్ని చేసుకుంటున్నాను అంటుంది అనుకుంటున్నారా? పాప వస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చింది, రాలేదు. ఎందుకంటే పాపకు వచ్చి శుక్రవారం నాడు సెలవు ఇచ్చారు కానీ శనివారం ఇవ్వలేదు. ఇంకెందుకులే ఒక్క రోజుకి అని చెప్పేసి పాప అయితే ఇంకా కుదరదమ్మా అని చెప్పేసి రానన్నదనమాట. బాబు కూడా సెలవులు లేకపోవడంతో బాబు కూడా రాలేదులేండి. ఎంత హ్యాపీగా అన్ని పనులు చేసుకున్నాను. చక్కగా పిల్లలు వస్తారు, వాళ్ళతో ఎంజాయ్ చేద్దాము, అందరికి పిల్లలిద్దరికి అన్ని వండి పెడదామని చాలా హ్యాపీగా ఎన్నో అనుకున్నాను. కానీ కరెక్ట్గా ఒక్కరోజు ముందు వాళ్ళు రావట్లేదు అనగానే చాలా అంటే చాలా బాధ అనిపించింది.
కానీ తప్పదు కదండి. బాబు అన్నాడు, వచ్చే వారం చేసుకో మమ్మీ, మేము వస్తాం కదా అంటే, వద్దురా బాబు, ఈరోజు ఎప్పుడు కూడా నేను అమ్మవారి రోజునే చేసుకుంటాను, ఐ మీన్ వరలక్ష్మి వ్రతం రోజు చేసుకుంటాను, కానీ కొద్దిగా చేస్తాను, మీరు వచ్చినప్పుడు మళ్ళీ నేను చేస్తానని చెప్పేసి ఓన్లీ అమ్మవారికి సంబంధించినవి ఒక 5 ఐటమ్స్ 7 ఐటమ్స్ పెట్టుకున్నాను. ఐ మీన్ శనగలు ఇవన్నీ కూడా లెక్క పెట్టుకుంటే 7 అయిపోతాయిలేండి. కానీ యాక్చువల్లీ పిండి వంటలు అయితే మాత్రం 5 పెట్టాలండి. తప్పకుండా చలివిడి వడపప్పు పెట్టుకుని శనగలు అనేవి పెట్టుకోవాలి, తప్పకుండా బెల్లం కూడా పెట్టుకోవాలి కదా. అవి కాకుండా ఒక 5 ఐటమ్స్ మాత్రం పెట్టుకున్నాను. ఫ్రూట్స్ కూడా అన్ని రకాలు తెచ్చుకున్నాను అనమాట. ఇట్లా వచ్చి ఈరోజు శుక్రవారం పూజ అయితే ఇట్లా చేశానని మాత్రమే చూపిస్తున్నాను. సో రేపటి వీడియోలో అయితే మాత్రం ఎట్లా అలంకరించాను, ఏం పెట్టుకున్నాను, ఏం చేసుకున్నాను, పేరెంటాలని ఎంతమంది పిలుచుకున్నాను, వాళ్ళకి ఏమేమో వాయినం ఇచ్చాను, ఇవన్నీ మీకు రేపటి వీడియోలో అనేది వస్తుందన్నమాట. సో నాకు కొంచెం మనసు అంటే కొంచెం ఎగ్జైట్ అయిపోతున్నాను అనమాట. మీకు ఎలాగైనా కొద్దిగానే చూపించాలన్న ఉద్దేశంతో కొంచెం క్లిప్పింగ్ అనేది చూపిస్తున్నాను. రేపటి వీడియోలో అయితే మొత్తం పూజ ఏంటి, నేను ఏ వండుకున్నాను, ఏమేమి పెట్టాను, ఎవరెవరికి ఏమి ఇచ్చాను, తాంబూలంలో ఏం పెట్టాను, సో నేను ఎట్లా చేసుకున్నాను అన్నది రేపటి వీడియోలో వస్తుంది అనమాట. ఇదండి ఈరోజు వీడియో అయితే కనుక నాకు అంటే వచ్చినంతట్లో నేను పెట్టుకున్నంతట్లో నేనేం షాపింగ్ చేశాను, ఏవేమి కొనుక్కున్నాను, ఇవన్నీ ఓన్లీ చిన్నవిగానే మీకు చూపించాను. పూజ అయితే కనుక ఫస్ట్ నుంచి ఏం చేశాను అన్నది రేపటి వీడియోలో వస్తుంది. చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను అనమాట. లక్కీ ఏంటంటే మా వారు కూడా చక్కగా ఇంటి దగ్గరే ఉన్నారు, ఫ్రైడే కదా, చక్కగా ఇంటి దగ్గర ఉన్నారు, అన్నీ వండుకుని పక్కన ఆయన ఉండగా చక్కగా పూజ చేసుకోవడం అన్నది చాలా హ్యాపీ అనిపించింది. కొంచెం కొద్దిగా మాత్రం డిసప్పాయింట్ అయ్యానులేండి, పిల్లలిద్దరూ లేరు కదా, వాళ్ళు కూడా ఉంటే మొత్తం పూజ అనేది ఫుల్ఫిల్ అయిపోయేది. ఓకే సరే, మనం రేపటి వారంలో కూడా మనం మళ్ళీ చేసుకుంటాం కదా, అప్పుడు పిల్లలు తప్పకుండా ఉంటారని అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే పిల్లలు వచ్చేసి రేపు ఒక 2 డేస్లో వస్తాం మమ్మీ, అన్నయ్య వచ్చినప్పుడు నేను కూడా వస్తానని పాప అన్నది. ఇంకా తప్పకుండా రేపటి వారంలో అయితే మాత్రం శుక్రవారంలో పాప 2 పిల్లలు ఉంటారు కదా, మళ్ళీ ఈ రోజు ఎలా చేసుకున్నాను, ఐ మీన్ శుక్రవారం ఎలా చేసుకున్నాను, మళ్ళీ పిల్లలిద్దరూ వచ్చిన తర్వాత కూడా అట్లానే చేసుకుందామనే ఉద్దేశంతో అమ్మవారికి అయితే మాత్రం నాకు వచ్చినంతట్లో పూజ అనేది చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను. కొంచెం చిన్న క్లిప్పింగ్ మాత్రం మీకు చూపిస్తాను అనమాట. ఫుల్ పూజ వీడియో అనేది రేపటి వీడియోలో వస్తుంది. చాలా బాగుందండి. ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోండి. మనకి అమ్మవారు వచ్చేసి మంచిగా చేస్తారని నా నమ్మకం అనమాట. అవి ఉండాలి, ఇవి ఉండాలి, ఇవి పెట్టుకోవాలి, గోల్డ్ పెట్టుకోవాలి, మంచి క్లాస్ చైర్ పెట్టుకోవాలి, ఇలాంటివి ఏమి అనుకోవద్దు. అమ్మవారిని భక్తితో చేయండి. మన ఇంట్లో ఆవిడ తిష్ట వేసి కూర్చుంటుంది అనమాట. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీ అందరికీ నచ్చింది కదా.